ఈ జీవితమే ఒక నాటక రంగం. అందులో నువ్వు ఎంత బాగా నటిస్తే అంత ఎత్తుకెదుగుతావు అని చిన్నప్పుడు మా నాన్న అంటుంటే ముచ్చటగా ఉండేది. కానీ నేను వేస్తున్న ఈ నాటకాలు నన్నే కీలుబొమ్మల్లా ఆడిస్తూ, నన్ను చిత్రహింసలు పెడుతూ, తట్టుకోలేనంత రోదన ఇస్తూ, నాతో జూదం ఆడిస్తుంటే భరించలేకపోతున్నాను. అందుకే ఈ నాటక రంగంలో నటించే శక్తి లేక నా ప్రాణాన్ని వదిలేస్తున్నాను. ఆదిత్య, రేయ్, ఏం చేస్తున్నావు నువ్వు? పిచ్చి పట్టినా? ఏం చేయమంటావురా? ఇంకేం చేయమంటావు? ఎంత ట్రై చేసినా నాలోంటే టాలెంట్ని ఎవ్వడు గుర్తించట్లేదు. అలా అని చెప్పి చచ్చిపోతావా? చాప్లిన్, ఈ రిజెక్షన్ నేను తీసుకోలేకపోతున్నాను రా. నా వల్ల అవ్వట్లేదురా. అని నేను ఒక చెప్తే గుర్తుపెట్టుకోరా, మన లైఫ్లో రిజెక్షన్ లైట్ తీసుకున్నప్పుడే లైఫ్ అంతా బిందాస్గా ఉంటుంది. అవతలోడి పెయిన్ నీకు లైట్గానే అనిపిస్తుందిరా. పెయిన్ నాదిగా, గెలవని యుద్ధంలా నాకు అనిపిస్తుంది. పదా దా నాతో రా. ఈరోజు నీకు నువ్వెవరు పరిచయం చేస్తా, నువ్వెవరు చూపిస్తా. దా ఏ రాబే. బాధల్లో ఉన్నోడికి ఇదే అసలైన మెడిసిన్. ఇదెత్తు, ఇది నువ్వు తాగి చూడు. ఇదే అసలైన ఆదిత్యం తీసుకొస్తుంది. ఆడు చెప్తాడు నీ బాధ ఏంటో. చూసించాలి తాగుబే. రే నీ అబ్బా, తాగమన్నా కానీ మరి ఇలా బాటిల్ మొత్తం తాగమనలేదు. నువ్వే కదరా పచ్చి నిజాలు మాట్లాడుకుందామన్నావు, అందుకే ఇది. మరీ ఇలా తాగితే లివర్లు బెంగుతాయి మావా. అయినా పెయిన్లో ఉన్నోడికి విషం కూడా అమృతంలో ఉంటుందిరా. సరే, ఇప్పుడు చెప్పరా నీ ప్రాబ్లం ఏంటో. రే చాప్లిన్, నా ప్రాబ్లం నేనేరా. నువ్వు చెప్పరా. మనం పొద్దున్న లెగిస్తే ఆడిషన్, ఈ ఆడిషన్, ఆ ప్రొడ్యూసర్, ఈ డైరెక్టర్ అని తిరగని ప్రొడక్షన్ హౌస్ ఉందారా? ఏం చేసినా కూడా కష్టపడి సొంతంగా చేద్దాం అనుకున్నాను కదరా. అయినా ఎందుకురా ఈ శాడిస్ట్ దేవుడికి నేనంటే అంత కోపం? లైఫ్ లో కష్టాలు ప్రాబ్లం కామన్ థింగ్స్ రా. వాటిని మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి తప్ప ఇలా చైల్డిష్ గా బిహేవ్ చేయొద్దు. లైఫ్ లో బ్యాడ్ థింగ్స్ జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం గుడ్ థింగ్స్ గా మార్చుకొని లైఫ్ లో ఏదో సాధించాలి. అదే జీవితం అని నువ్వు చెప్పరా. జీవితంలో ఎదుర్కొనే శక్తి లేక చచ్చిపోయే వాళ్ళు మనం ఏమనేవాళ్ళం రా? ఏమనేవాళ్ళం? పిరికోడు. ఎదుర్కొనే శక్తి లేక చచ్చిపోయాడు అనేవాళ్ళగా. మరి ఇప్పుడు నువ్వేంటి? నువ్వు పిరికోడువా? నువ్వు పిరికోడువే. పిరికోడువేరా నువ్వు. సావడేమన్నా సరదానా? కానీ ఆ మూమెంట్, ఆ రిజెక్షన్ తీసుకోలేకపోయాను రా. రే ఆదిత్య, నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నిన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తారా, కానీ నిన్ను నువ్వే యాక్సెప్ట్ చేయట్లేవు. నీ యాక్టింగ్కి నువ్వే బోర్డర్స్ పెట్టుకుంటున్నావురా. రే చాప్లిన్, నువ్వు చెప్పరా. మన ఆర్టిస్టుల గురించి ఈ జనాలంతా ఏమనుకుంటారు? ఈడు చిన్న చిన్న రోల్స్ చేయడు, ఈడు పెద్ద యాక్టర్ అని ఈడు ఫీలింగ్, పొగరు, యాటిట్యూడ్ అనుకుంటారు. మనకన్ని రోల్స్ చేయాలని ఉండదా?
కానీ ఎక్కడి చిన్న చిన్న పాత్రలకి అంకితం అయిపోతామేమో అని భయం రా. పిచ్చోడా, ఆర్టిస్ట్కి ఎందుకు ఏ క్యారెక్టర్ అయితే రోజుకో కొత్త జీవితం, రోజుకో కొత్త క్యారెక్టర్. ఆర్టిస్ట్ మాత్రమే బతకగలుగుతాడు. మనం ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలి అంతే. సర్రా ఒక గేమ్ ఆడతావా? రే చాప్లిన్, ఇప్పుడు నా గేమ్లో ఆడే మూడ్ లేదు, వదిలే. అరే ప్లీజ్ రా, నా కోసం ఆడు, ఒక్క గేమ్ రా. సరే ఏందో చెప్పేశావు. రే ఆదిత్య, ఓ చిన్న ఆడిషన్ గేమ్ రా. రే చాప్లిన్, తాగున్నా నిజాలు వచ్చేస్తాయి. రావాలి, వస్తేనే కదా నీలో ఉన్న ఆదిత్య చచ్చిపోయి యాక్టర్ అని బయటకు వస్తాడు. రాని. సరే చెప్పరా. ఇప్పుడు నేను డైరెక్టరు, నువ్వు ఆర్టిస్ట్ రా. నేను ఏం చెప్తా చేయాలి. సార్ 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 సరే సార్ చెప్పండి సార్. యాక్షన్. శృంగారం. హాస్యం. కరుణం. వీరం. రౌద్రం. భయానకం. అసహ్యం. శాంతం. కట్. సూపర్ ఆదిత్య. ఆదిత్య యాక్టర్. మావా ఆస్కర్ మావా తీసుకో మావా. ఏయ్ మంది అయిపోయిందిరా రా. ఆదిత్య యాక్టర్ ఆదిత్య, ఆ ఫ్రెండ్.
హ్మ్? ఏయ్ హ్మ్? టోనీ డోర్సి డోర్ తీరా. ఏయ్ ప్రతిసారి నేనే తీస్తా ఇప్పుడు నువ్వు తెయ్. ఎప్పుడు వచ్చినా నేనే డోర్ కొట్టి నేనే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయి. రే ప్రతిసారి నేనే ఓపెన్ చేస్తా. లాస్ట్ టైం ఓపెన్ చేసింది కూడా నేనే తీర్రై. ఎప్పుడు ఓపెన్ చేశారు నువ్వు? లాస్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేసావు చెప్పు. అరే 2019 ఫిబ్రవరి 31 నేను ఓపెన్ చేసిన తీ. ఆ. ఏయ్ ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు? ఏయ్ ఫిబ్రవరి లాస్ట్ 30 ఉండేది రేయ్. రేయ్ ఓపెన్ చేయరా నువ్వు, ఓపెన్ చేయి. ఏ? చంపేస్తారు రే చాప్లెట్ నీకు. హ్మ్? హ్మ్? రే మన లాయర్ రా. గుడ్ ఈవినింగ్ లాయర్ గారు. అరే హ్మ్? లాయర్ గారు మన మీద ఇప్పుడు కేసు పెడతారా? హ? మన మీద ఎందుకు కేసు పెడతారు? తాగిన వాళ్ళ మీదే కదా మీరు కేసు పెడతారు. మేము తాగలేదు, సినిమాకి వెళ్ళొచ్చు. కూర్చోరా, గుర్తుపడుతుంది. అరే మన రూమ్ లోకి వెళ్ళి సినిమా సెకండ్ హాఫ్ ఎలా ఉంది డిస్కస్ చేద్దాం. స్టడీ అరే మంచిగా మనం. అరే మన రూమ్ ఎట్రా? మన రూమ్ ఎట్రా? అటు కాదురా, అరే ఇటేరా. చాప్లెన్ నా రూమ్ ఇట్టేరా. రారా ఆదిత్య, దా. చాప్లెన్ రే చాప్లెన్ రే చాప్లెన్ బండి మీద నుంచి పడిపోయిన రే చాప్లెన్. ఆ చాప్లెన్ ఆదిత్య అమ్మా అమ్మా. అరే చాప్లెన్ అబ్బా. ఆదిత్య హే లాయర్ గారు సరిగా కూర్చో. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆదిత్య 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 లే. రే నిన్నే పిలిచేది. నన్ను కాదు, నిన్నేరా పిలుస్తుంది. చాప్లేన్ చాప్లేన్ చెప్పా కదరా నిన్నే. లేవండి. అబ్బా తిథి ఇందాకే కదా పడుకుంది. ఇవాళ నో ఎక్స్క్యూజెస్. ఇవాళ ఫెస్టివల్. త్వరగా లేచి ఫ్రెష్ అవ్వండి. చాప్లేన్ రేయ్ తెల్లారిపోయింది. నీకే చెప్పేది. మీరిద్దరూ నా రూల్ బుక్ లో ఉన్న రూల్ ని బ్రేక్ చేశారు. సో మీకు పనిష్మెంట్. నా పూజ కంప్లీట్ అయ్యేలోపు మీరు పూజ దగ్గర ఉండాలి. నీకే చెప్పేది. వెళ్ళి స్నానం చేసాయి. ఎప్పుడు నేనే ముందు స్నానం చేయాలా? పర్లేదు, చెప్పిన టైం కల్లా వచ్చేసారే. గుడ్. ఇదే డిసిప్లిన్ అన్నింటిలో యూజ్ చేసి ఉంటే ఎప్పుడో బాగుపడేవారు. అబ్బో చిత్తం మారాని. అయినా ఇంత అరేంజ్ చేసావు, అలాగే ప్రసాదం కూడా అరేంజ్ చేసావా? నువ్వు మారవా? నీ ఏడు పెట్టరా అని నువ్వు దిష్టి వల్లే డ్రమ్మున ఉండి నేను ఇలా చిక్కిపోతున్నా. రే ఒక నిమిషం ఆగు. ఈ టైంలో వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేసి ఏంటో కనుక్కోరా. హలో ఆదిత్య, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు వంశీ. ఆదిత్య, నేను వైశ్య ప్రొడక్షన్ హౌస్ నుంచి క్విట్ అయిపోయాను. నేనే ఒక కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నా. వంశీ నువ్వేం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? అయినా బుద్ధున్నాడు ఎవడైనా అంత మంచి ఆఫర్ వదులుకుంటాడా? వంశీ పొద్దు పొద్దున్నే ఏమైనా తాగి మాట్లాడుతున్నావా ఏంటి? షాక్ మీద షాక్ ఇస్తున్నావు. తాగి ఆ ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన చెక్ ని చించవని మొహాన పడేసి వచ్చి. కానీ ఎందుకు వంశీ ఇదంతా? చెప్పాను కదా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నా అని. దాంట్లో నా ఫస్ట్ మూవీకి సన్ చేసేలో నువ్వే ఆదిత్య. వంశీ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నా నాకు నిజంగా ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా మిగతా నేను తర్వాత చెప్తాను, కానీ నేను ఒక స్క్రిప్ట్ పంపిస్తా, అది చదివి ఎలా ఉందో నాకు చెప్పు. సరే. రేయ్ ఆ ఎక్స్ప్రెషన్ అర్థమైంది చెప్పరా. ఆడేం చెప్పాడురా కాల్లో? నువ్వు ఆగు. రేయ్ వంశీ వైష్ణవ్ ప్రొడక్షన్స్ వదిలేశాడంటరా. వాడి సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడంట. అండ్ అందులో ఫస్ట్ ఫిలిం నాతోనే చేస్తా అంటున్నాడు. కంగ్రాట్స్ ఆది. మొత్తానికి అనుకుని సాధించావురా. మరి పార్టీ ఎక్కడ ప్లాన్ చేసావు? రేయ్
మనం పార్టీ అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది. అందుకే ఈసారి సినిమా ఫస్ట్ క్లాప్ పడే వరకు నో పార్టీ. సరే బెటర్. అండ్ అది నీ ల్యాప్టాప్ ఎక్కడుంది? ఒకసారి ఇవ్వవా? వంశీ ఏదో స్క్రిప్ట్ పంపించాడంట, అది చూడాలి. అక్కడ ఉంది, తీసుకో. యా, థ్యాంక్ యూ. అబ్బో థ్యాంక్స్. అగోరించాలే కానీ వెళ్ళి పని చూసుకో. చెప్పవే. అదితి, మా అన్న నీ ఫేవరెట్ లాయర్ రమ్య గజ్జల గారి దగ్గర వర్క్ చేస్తున్నాడు, తెలుసు కదా? తెలుసు. తనకిప్పుడు అసిస్టెంట్ రిక్వైర్మెంట్ ఉందంటనే. నీ గురించి మా అన్నకు చెప్పా. సో తను నీ ప్రొఫైల్ చూసి రమ్య గారికి రిఫర్ చేశాడు. ఓకే. నీ ప్రొఫైల్ చూసి రమ్య గారు తొందరగా వచ్చి జాయిన్ అవ్వమన్నదంటనే. నీకు ఆఫర్ లెటర్ పంపిస్తారేమో, ఒకసారి చెక్ చేసుకో. థ్యాంక్స్ ఏ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటిదో మెయిల్ వచ్చినట్టుంది. ల్యాప్టాప్ ఎక్కడ? ఆదిత్య. Hello, Miss Aditi. You are selected as junior lawyer under the guidance of senior lawyer Ramya Gajala. We are very glad to invite you into our team and we kindly request you to attend our office at tomorrow morning 9 o'clock sharp. All the best from the team, Ramya Gajala. Come on, Aditi. Congrats. థ్యాంక్ యూ సో మచ్. రే ఏమవుతుంది? నేను లేకుండా కహా నడుపుతుర్రు. నిన్న ఫేవరెట్ సీనియర్ లాయర్ రమ్య గాజల మ్యామ్ దగ్గర జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ కి సెలెక్ట్ అయ్యాను చాప్లేన్. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్స్. కానీ రేపు మార్నింగ్ కే రిపోర్ట్ చేయాలంట. టైం ఏమైనా మెన్షన్ చేస్తారా? షార్ప్ 9 o'clock. ఏంటి రేపు మార్నింగ్ 9 o'clock? నాకు అస్సలు టైం లేదు, లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకోవాలి. సరేనా? ఆదిత్య, నాకు ఒక వైజాగ్ బస్ టికెట్ బుక్ చేయవా? రే చాప్లెన్, నాకు కొంచెం వర్క్ ఉంది, టికెట్స్ అంటే బుక్ చేసి. సరేరా. వైజాగ్ టు హైదరాబాద్ టు వైజాగ్. ఏంటి ఇన్ని బస్సులు ఉన్నాయి? ఏ బస్ బుక్ చేస్తే టైంకి వెళ్తున్నామో మనకెందుకులే, ఆదిగా అడుగుదాం. రే ఆదిత్య, ఎన్నాళ్ళు దాచుకుంటావురా? ఏంట్రా అద్దం ముందు స్టంట్ చేస్తున్నావు? హే, ఏం లేదురా, సాయంత్రం రిహార్సల్స్ ఉన్నాయి కదా, ప్రాక్టీస్ చేస్తున్నా. ఆహా, రేయ్ అబద్ధం చెప్పిన ఒక అందమైన ఆటరా. అది నీకు ఈ జన్మలో చేతగదు కానీ నిజం చెప్పు. అదితి వెళ్ళిపోతుంది కదరా, ఇక్కడేదో తెలియని డిస్టర్బెన్స్. రేయ్ కొంపదీసి అదితి నువ్వు. హే, ఏమోరా, మా రిలేషన్షిప్కి పేరు పెట్టలేకపోతున్నా. కానీ అదితి వెళ్ళిపోతుందంటే లోపలేదో కెలికేసిన ఫీలింగ్ రా. అయితే అది ఖచ్చితంగా అదేరా. అదే అంటే? అదంటే అదే లవ్. హే లేదురా, నా లైఫ్లో లవ్ అంటే నాకు యాక్టింగే. ఆ యాక్టింగ్ని మర్చిపోయేలా చేసే అంత ఫీలింగ్ ఇక్కడ ఇంకా తగలలేదు. కానీ అయితే వెళ్ళిపోతుందంటే ఏదో విలువైన వస్తువు నా దగ్గర నుంచి దొంగలిచ్చిన ఫీలింగ్ వస్తుందిరా. ఆదిత్య, నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇది ఖచ్చితంగా ప్రేమే. తన వైజాగ్ వెళ్ళిపోయినప్పుడు తనకు ఐ లవ్ చెప్పు. హే, నాకదంతా తెలీదు. నువ్వు బయట ఉండు, నేను వస్తున్నా. సరే సరే. రే ఆదిత్య, నిజంగానే ప్రేమంటావా? అంత సీన్ లేదులే. అయినా ఆదిత్య ఎక్కడ, నువ్వెక్కడ? దా, చాలా పనులున్నాయి. గాయస్ రండి రండి, క్యాబోర్డ్ వచ్చాడంట. ఓ మేడం, మొహం వెలిగిపోతుందిగా. తెలుసు కదా, ఇది నా డ్రీమ్. రమ్య గాజుల మ్యామ్ దగ్గర జూనియర్ లాయర్. సరే పదండి పదండి.
అదితి హా? మాకేమైనా చెప్పడం మర్చిపోయావా? కరెక్ట్గా గుర్తు చేసావు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఆదిత్య. అది బాయ్, నువ్వు వెళ్ళి క్యాబ్లో కూర్చో, నేను చాప్లిన్ కలిసి డిక్కీలో పెట్టేస్తాం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఆదిత్య. మీ ఇద్దరిని నేను లైఫ్లో మర్చిపోలేను. రే ఆదిత్య, నువ్వు ఏం చేస్తున్నావు నీకే అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు చెప్పుకుంటే ఇంకెప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పలేవురా, వెళ్ళి చెప్పు. రే చాప్లిన్, మన స్వార్థం గురించి అవతల కళలను ఎప్పుడు ఆపేయకూడదురా. తన హ్యాపీనెస్ నాకు కావాలి. లెట్ హర్ ఫ్లై ఆన్ అవర్ ఓన్ వింగ్స్. ఆదిత్య, ఈరోజు ఎలా అయితే పార్టీ ఎగ్గొట్టావు, దీనికి బదులుగా నీ ఫస్ట్ సినిమా ఫస్ట్ టికెట్స్ నాకు ఫ్రీగా ఇవ్వాలి. రోనే ఖాళీగా పెడతాను, నీకు ఇష్టం వచ్చిన సీట్లో కూర్చుందో. సరే. ఉండిపోవచ్చు కదా అదితి. నాకేంటో ఇక్కడ ఏదో విలువైన వస్తువు వదిలేసి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఆదిత్య, ఒక్కసారి ఉండిపోవాలి అని చెప్పరా, నీకోసం అన్నీ వదిలేసి ఉండిపోతా. బాయ్. బాయ్. బ్యాగ్ ఆది, రేపు బండి తీసుకెళ్ళరా. నువ్వు నాతో వచ్చేస్తావా అది అని అడగాలని ఉందిరా, కానీ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ యువర్ సక్సెస్. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలంతే. నీ కెరియర్ కోసం నా కెరియర్ని వదిలేయలేను, నిన్ను నీ కెరియర్ని వదిలే అని చెప్పలేను. అందుకే ఇలా నా ప్రేమను నాలోనే సమాధి చేస్తున్నాను. హలో అదితి, స్టార్ట్ అయ్యావా? ఆనే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఏమైంది అదితి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నీ గురించి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు, కానీ చెప్పేమైంది? మరి ఇప్పటికైనా ఆదికి నీ లవ్ ఎక్స్ప్రెస్ చేసావా? లేదే, చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకే లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నావు? ఇప్పుడు చెప్పకపోతే వన్ డే యుల్ డెఫినెట్లీ ఫీల్ రిగ్రెట్ అని. అవును, బట్ ఇద్దరివి వేరు ప్రపంచాలు. నేను నా ఆశయాన్ని చంపేసుకుని ఆది లైఫ్లోకి వెళ్ళలేను, తనని ఫోర్స్ఫుల్లీ నా ప్రపంచంలోకి లాగలేను. అందుకే ఇలా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉండిపోయాను. ఆది, ఆది, ఆది ఆగు. నేను మళ్ళీ చేస్తానే అన్న, బండాపు. బ్యాగ్ మర్చిపోయావు. ఓ, అంతేనా? అంతే.
అదితి హా? అయితే నీకు విషయం చెప్పాలి. నేను ఇప్పటికీ చెప్పకపోతే ఎందుకు చెప్పలేదా అని లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అది ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. అది 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 ఆగు 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 ఆగు. రేపు పిచ్చోడా, నేను దేనికోసమే చూస్తున్నాను రా. ఆహా, అవునా? ఆ రోజు నువ్వు తాగొచ్చిన రోజే నేను నీకు చెప్పాను, నువ్వే పట్టించుకోకుండా పడుకున్నావు. నీకు విషయం చెప్పాలి. ఆదిత్య, వింటున్నావా? చెప్పు చెప్పు. నాకు తెలుసు మన రూల్ బుక్లో మెయిన్ రూల్ బ్రేక్ చేస్తున్నానని, కానీ ఇప్పుడు చెప్పకపోతే నేను ఎప్పటికీ చెప్పలేనేమో అని భయం వేస్తుంది. ఐ లవ్ యూ ఆదిత్య. ఆదిత్య, ఆదిత్య, పడుకున్నావా? నువ్వు చెప్పేది మొత్తం నేను పర్ఫెక్ట్గా విన్నా. అరే చాప్లిన్ గారు తప్పిపోయాడు అని ఎత్తుక్కుని వస్తా. అరే చాప్లిన్, ఓరు తాగిపోతాడా? ఆవో రే చాప్లిన్ గా, మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? అమ్మాయిని బాబు. అమ్మాయివి మీ భయాలు మీకుంటాయి అంతే కదా. నువ్వెందుకు చెప్పలేదు? అబ్బాయిలమ్మ, చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. మేడం టైం అవుతుంది. అన్నా మేడం ఇంకా రాదులే గాని నువ్వు బయలుదేరు.